నమస్తే అండి. నా పేరు కట్రాయందరు. మరి ఇక్కడ గంగాపూర్ విలేజ్ బుగ్గారం మండలం జగిత్యాల జిల్లా. అయితే నాకు దాదాపు ఒక 9.5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇంతకుముందు పత్తి కానీ, పసుపు కానీ, వరి కానీ అట్లాంటి పంటలు వేసేదాన్ని వేసేటోని. సో అయితే మాకు మొదటిసారి మీటింగ్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. సో దానికి ఒకసారి మనం కూడా కొంత పెట్టి చూద్దామని చెప్పేసి ఒక మొదటి దఫా ఒక 2-3 ఎకరాల దాకా నేను ఇది ఆయిల్ ఫామ్ పెట్టేసిన. వీళ్ళు లోహియా కంపెనీ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఒక 3 ఎకరాల దాకా మొదటిసారిగా పెట్టేసిన. చాలా బాగున్నది. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది నేను పెట్టి. కాకపోతే ఇంకొక సంవత్సరం వరకు అయితే కటింగ్ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు పూత వస్తున్నది బాగానే, తీసేస్తున్నాం. సో దాన్ని ఇంకా నేను ఇంకొక 2-3 ఎకరాల దాకా మళ్ళీ పెంచాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఇక తర్వాత ఒక క్రాప్ తీసిన తర్వాత పెంచే అవకాశం ఉన్నది. పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. సో దీనికి మేము ఇంతకుముందు ఈ వడ్లతో పోల్చుకున్నట్టయితే పంట కోసేటప్పుడు కానీ హార్వెస్టింగ్కు దానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండాకాలం కొంచెం దాన్ని మళ్ళీ పంట తీసిన తర్వాత కోసిన తర్వాత ఆరబెట్టుడు చేసుడు అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ కోతులకు పొట్ట దశలో కూడా ఇప్పుడు ఈ రోజులలో కోతులు పీక్క తిట్టు. సో దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి, కుచ్చుకుంటాయి కాబట్టి ఆ కోతులు అసలు చెట్టు దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉండదు. వరితో పోల్చుకున్నట్టయితే ఆదాయంలో కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను విన్నాను. ప్రత్యక్షంగా నేను అశ్వరావుపేట పోయి చూసి అవన్నీ అక్కడ ఉన్న రైతుల సోదరులతో మాట్లాడి చేసి అయిన తర్వాతనే నేను పెట్టుకున్నాను. ఇతర పంటలతో పోల్చుకున్నట్టయితే అన్నిటికంటే చాలా